జాతీయ రహదారిపై లారీలు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను రాజనగరం పోలీసులు పట్టుకున్నారు. 42 లక్షల విలువైన లారీని స్వాధీనం చేసుకున్నారు. రాజనగరం సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్, నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దివాన్ చెరువు వద్ద లారీ మాయమైన ఘటనపై విచారణ జరిపిన పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా కొవ్వూరు మండలం దొమ్మేరు సమీపంలో లారీని గుర్తించారు. రాజస్థాన్కు చెందిన షాకత్ ఖాన్, జమాన్ ఖాన్, సోహిల్, హైదరాబాద్కి చెందిన ఫసీయుద్దీన్లను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నిందితులను పట్టుకున్న ఎస్ఐ ప్రియ కుమార్, సిబ్బంది అమ్మిరాజు, నరేష్ రాజు, సత్యనారాయణ, కరీం సురేష్, బివి రమణలను అధికారులు అభినందించారు. రాజనగరం మండలం పాలచర్ల పంచాయతీ ఏరియాలో ఏఎన్ఆర్ వే బ్రిడ్జ్ అని ఉంది. అబ్బిరెడ్డి నాగేశ్వరరావు అనే ఆయన వే బ్రిడ్జ్ నిర్వహిస్తున్నారు. దాని పక్కన గణేశ్వరరావు అనే వ్యక్తి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారు. ఆయన గత నెల 24వ తారీఖు ఊరు వదిలి వెళ్ళిపోతూ ఆయనకు సంబంధించిన 4 లారీలను కూడా ఏఎన్ఆర్ వే బ్రిడ్జ్ దగ్గర పార్కింగ్ ప్లేస్లో పెట్టడం జరిగింది. అయితే ఆ 26వ తారీఖు రాజస్థాన్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నారో షౌకత్ ఖాన్, జమాల్ ఖాన్, సోహిల్, మహమ్మద్ ఫసీయుద్దీన్, ఇతను హైదరాబాద్, 3 లారీ డ్రైవర్లు కూడా ఆ లారీని దొంగతనం చేయడం జరిగింది. దొంగతనం చేసిన తర్వాత దాన్ని కొవ్వూరు దగ్గర ఉన్నటువంటి దొమ్మేరు ఏరియాలో కొన్ని నిర్మానుష్య ప్రదేశంలో లారీని దాచిపెట్టి మహమ్మద్ ఫసీయుద్దీన్ అనే వ్యక్తికి దాన్ని అమ్మడం జరిగింది. ఈరోజు ఉదయం సుమారు 11:30 గంటల ప్రాంతంలో వీళ్ళు దొంగతనం చేసిన లారీని మహమ్మద్ ఫసీయుద్దీన్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్న క్రమంలో రాజనగరం సిఐ గారు వాళ్ళ సిబ్బంది పట్టుకోవడం జరిగింది. ఈ ముద్దాయిల మీద రాజస్థాన్లో ఒక 5 కేసులు ఉన్నాయి. షౌకత్ అలియాస్ షౌకత్ ఖాన్, 38 ఇయర్స్, భరత్పూర్ జిల్లా, రాజస్థాన్లో ఇతని మీద ఒక 5 కేసులు ఉన్నాయి, 30 కేసెస్ ఉన్నాయి. మిగిలిన వాళ్ళ మీద ఏం కేసెస్ లేదు. ఈ దొంగతనం చేసిన లారీ వాల్యూ సుమారు ఒక 42 లక్షలు ఉంటుంది. సో దొంగతనం జరిగిన వెంటనే ఎస్పీ గారి ఆదేశాలతో మనం స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మహారాష్ట్ర వరకు వెళ్ళారు. రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో కూడా వెళ్ళి పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ముద్దాయిల్ని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసులో అత్యంత ప్రతిభా పాఠవాలు చూపినటువంటి ఎస్ఐ ప్రియ కుమార్, అలానే రాజనగరం క్రైమ్ సిబ్బంది అమ్మిరాజు, నరేష్ బాబు, టీసీ సత్యనారాయణ, కరీం, మురళి, సురేష్, బివి రమణ, వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే మామూలుగా లారీ థెఫ్ట్ అయిన తర్వాత దాన్ని డిస్మాంటిల్ చేస్తుంటారు. సో మనకి ఇంటాక్ట్గా ప్రాపర్టీ రికవర్ అవ్వడం అనేది క్రైమ్ టీం బాగా కష్టపడ్డారు. ఈ ముఠా అంటే అంతర్రాష్ట్రాల దొంగల సార్యాల్లో నిత్యం ఏవన్నా షౌకత్ ఖాన్ మీద 30 కేసెస్ ఉన్నాయి. ఓన్లీ లారీలే సార్, ఇంకా వేరే ఇక్కడైతే లారీనే వీళ్ళు థెఫ్ట్ చేయడం జరిగింది.